పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. జరజా నిజ మనముకుర సుధారి నాకున్న చివరి అవకాశం నా కళ్ళ ముందే వెళ్ళిపోతుంది. ఇంకొక 1 అవర్లో నేను వెళ్ళకపోతే నా జీవితానికి అర్థం ఉండదు. హలో హలో శివ, నేను చెప్పేది పూర్తిగా విని శివ. ఇంకొక వారంలో నువ్వు ఏదో ఒక జాబ్ చూసుకొని మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన మ్యారేజ్ గురించి మాట్లాడు. 1 ఇయర్ నుంచి ఇంట్లో ఆపుతూ వచ్చాను శివ, ఇంకా నా వల్ల కాదు, ప్లీజ్. చూస్తూనే ఉన్నా కావంతి, జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నా. ఇవన్నీ నాకు చెప్పకు శివ. మాట్లాడకపోతే మా నాన్నే చూపించిన వాడిని చేసుకొని ఆ రోజే చనిపోతాను. ఇక నీ ఇష్టం, బై. అవంతి, హలో. ఏదో ఒకటి చేసి ఈ వీక్లో జాబ్ సంపాదించు. ఏంట్రా మామ, ఇంత డల్లుకుంటున్నావు ఏంటి? అవంతి కాల్ చేసిందిరా. 1 వీక్లో ఏదో ఒక జాబ్ చూసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడిపోతే
చచ్చిపోతానంటుందిరా. అయితే చూసుకోరా మరి ఏదో జాబు. నీకు తెలియంది ఏముందిరా, నేను ట్రై చేస్తూనే ఉన్నాగా. హలో, ఓకే సార్, వస్తాను. ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ దొరికింది మావా. ఇంకేం మామ, ఎంజాయ్. అరే, నా ఫైల్ చూసావా? అక్కడ ఎక్కడ ఉండి చూడరా. ఎక్కడ ఉందరా? రే, ఒకసారి ఫోన్ ఎవరా? నీ ఫోన్ ఏం చేసావురా? నా మొబైల్ సర్వీసింగ్ ఇచ్చేలారా. ఒకసారి ఫోన్ ఎవరు? అలారం పెట్టుకోవాలి. ఇప్పుడే టైం 1 అయిపోయింది, 4కి లేవాలి. అలారం లాగా నేను పెడతాలే, పడుకో. లే, ఇంకా టైం అవ్వలేరా, పడుకో. ఏంట్రా పడుకునేది? 5:30 అయిందిరా బాబు. సారీరా బాబాయ్. అరే మావా, ఏంట్రా వెళ్ళలేదా? ఏంట్రా వెళ్ళేది? నువ్వు చేసే పనికి ట్రైన్ మిస్ అయిందిరా. సరే రా, అయితే వెళ్దాం. ఏంట్రా, ఏమైందిరా? ఆయిల్ అయిపోయిందిరా, చూసుకోలేదు. భయ్యా, కొంచెం లిఫ్ట్ కావాలి భయ్యా. సరే ఎక్కువ. బాస్, నా లవర్ ఛానల్కి ఫోన్ చేసింది, ఒకసారి మాట్లాడొస్తాం.
అన్న కొంచెం త్వరగా రా అన్న. ఎక్స్క్యూజ్ మీ సార్. యా కమింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. యువర్ ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ గుడ్. ఓకే మిస్టర్ శివ, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే సార్, అడగండి. మీరు మనీకి ప్రిఫరెన్స్ ఇస్తారా, వర్క్ ప్రిఫరెన్స్ ఇస్తారా? నేను వర్క్కే ప్రిఫరెన్స్ ఇస్తాను సార్. మీరు వర్క్ ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? నేను చేసే పనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను సార్. ఎందుకంటే వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది వర్క్ చేయడం నా వల్ల కాదు సార్. మీరు ఇస్తాను శాలరీ కన్నా పక్క కంపెనీ వాళ్ళు ఎక్కువ ఇస్తారంటే వర్క్ సాటిస్ఫాక్షన్ లేదని వెళ్ళను సార్. గుడ్ మిస్టర్ శివ, నాకు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉన్న వాళ్ళే ఇంపార్టెంట్. ఓకే మిస్టర్ శివ, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జాబ్ వచ్చేసింది మావా. కంగ్రాట్స్ రా మావా. చెల్లికి ఫోన్ చేద్దాం ఉండు. హలో అవంతి, జాబ్ వచ్చేసింది అవంతి. మీ ఇంటికి వచ్చేస్తున్నాం నేను అంతా మాట్లాడడానికి. చాలా హ్యాపీగా ఉంది శివ, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, త్వరగా రా. ముందు వాడిని చంపేయండి రా. అవన్నీ తీసుకొస్తున్నా సార్. మీరు కలెక్టర్ని కలవడానికి పర్మిషన్ తీసుకోండి. చూద్దాం రా ఒకసారి. ఏమైందిరా? ఏంట్రా అలా వెళ్తుంది? అరే అరే నాకు భయం వేస్తుందిరా. అరే అరే ఇది నా ఫ్రెండ్ చనిపోయిన చోట దొరికింది. మన ఆంధ్రప్రదేశ్లో వాడే 15 మందిలో మీరు వాడే బ్రాండ్ కూడా ఇదే. ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్నేసి ఉంచు. కానీ ఒకటి సార్, వాడి చావుతో మీకు సంబంధం ఉందని తెలిస్తే మాత్రం మీలో ఎవరిని వదలను.